హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ 5 ఐకానిక్ టవర్స్ జరుగుతున్న పనులు ఎలా ఉన్నాయన్నది మీకైతే చూపిస్తాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ రోడ్డు పనులు అనేవి కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ 5 ఐకానిక్ టవర్స్ గురించి పనులు ఎంతవరకు వచ్చాయన్నది మీకైతే చూపిస్తాను. మనం ఈ వీడియో సంబంధించి 15 రోజులైతే అవుతుందండి. అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో మీకైతే తెలుస్తుంది. నేను అప్పుడు వీడియో పెట్టినప్పుడు ఆ ఫొటోస్ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉందన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానన్నమాట. ఎంత లారీలు కూడా చూశారు కదండీ! ఇవన్నీ ఐరన్ మెటీరియల్ అంతా తీసుకొనైతే వచ్చారు. ఈ రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనుల్లో బాగా ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే చాలా వేగంగా అయితే పనులైతే జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎంత భారీ టవర్ క్రేన్స్ అనేవి ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే జరిగిందో. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఈ ఐకానిక్ టవర్ 5 అండి. ఈ ఐకానిక్ టవర్, ఈ ఘాట్ టవర్ అనేది రాజధాని ప్రాంతంలోనే 5 టవర్స్లోకెల్లా అతి పెద్ద టవర్ అనమాట. ఇది వచ్చేసి 49 అంతస్తులు అయితే ఉంటుంది. ఇంకా మిగతా 4 టవర్లు అయితే 41 అంతస్తులతో అయితే ఉంటాయన్నమాట. ఇది చూస్తుంది వచ్చేసేమో ఐకానిక్ టవర్ 4-3 అనమాట. ఇక్కడ మీరే చూడొచ్చండి. ఈ వచ్చేసి ఘాట్ టవర్ దగ్గర మనం 15 రోజుల క్రితం వీడియో చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చూస్తే చాలా మార్పు అయితే వచ్చిందనమాట. మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ డిస్ప్లేలో మీరే చూడొచ్చు. మనం అంతకుముందు వచ్చినప్పుడు ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి ఎంతవరకు ఇన్స్టాలేషన్ చేశారు, ఇప్పుడు చూస్తే రియాలిటీగా ఎలా ఉంది అన్నది కూడా మీరే చూడొచ్చు. చాలా మార్పు అయితే వచ్చిందండి. ఎక్కడికక్కడ పనులు అనేవి చాలామంది, వందలాది మంది కార్మికులతో అయితే పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇక్కడ కూడా మీరే చూడవచ్చు, ఈ కాంక్రీట్ ఫిల్ చేయడం కోసం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. అసలు చూడండి, అంత ఇటు చూసినా కానీ పనులు అయితే ఎలా జరుగుతున్నాయో మీరైతే తెలుస్తుంది. అది బ్యాక్ సైడ్ వచ్చేసి N12 రోడ్, అది కూడా మీకైతే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి, ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 4-3 అనమాట. ఈ 4-3 దగ్గర కూడా అసలు ఎంత మారిపోయిందో మీరైతే చూడొచ్చు. ఇవి వచ్చేసి 41 అంతస్తులు అయితే ఉంటాయండి. అవి ఎల్లాంటి వాళ్ళు అయితే చేస్తున్నారు. టవర్ 3-4 ఈ ప్రాంతం అంతా చూడండి అసలు ఎలా ఉందో. ఇదేనండి, ఇది వచ్చేసేమో ఈ టవర్ 3 అనమాట. ఈ టవర్ 3 వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇది కూడా 41 అంతస్తులు అయితే ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ టవర్ లోపల అనేవి పనులు అనేవి జరుగుతున్నాయి. ఎంత చూసారు కదా, ఈ టవర్ క్రేన్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ అయితే చేసి ఎలా వర్క్స్ స్పీడ్గా అయితే చేస్తున్నారో. ఇంకొంచెం క్లియర్గా అయితే చూద్దామండి. ఇక్కడ ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్కి సంబంధించి వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన ఈ గ్యాస్ సిలిండర్ అనేవి తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ అవుట్ సైడ్ వచ్చేసి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ఇన్స్టాలేషన్ చేసే దగ్గర ఈ వెల్డింగ్ పనులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ N12 రోడ్లో నుంచి అయితే తీస్తున్నామండి. ఈ సైడ్ కూడా చూసారు కదా, ఈ వాల్ అనేది ఎంత భారీగా అయితే నిర్మించారు. ఎందుకంటే ముందు పడే వర్షాలు కాబట్టి మళ్ళీ ఇబ్బందిగా లేకోకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ వాల్ అనేది నిర్మించారు. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి ఎలా పనులు జరుగుతున్నాయో. ఒకసారి టవర్ అయితే చూడండి, చాలా స్పీడ్గా అయితే ఈ ఐకానిక్ టవర్స్ అనేవి నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి.
ఇది టవర్ 4 అనమాట. ఈ టవర్ 4 దగ్గర కూడా ఎలా ఉందో చూడొచ్చు సరౌండ్లో. ఇది వచ్చేసేమో టవర్ 5. చూస్తున్నారు కదండి, ఇక్కడ టవర్ 5, టవర్ 4, టవర్ 3 దగ్గర ఏ విధంగా అయితే ఉందో భారీ భారీ మెటీరియల్ అయితే తీసుకొచ్చుకుంటున్నారు. ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి ఈ ఇన్స్టాలేషన్ చేసే పనులు అయితే చేయడం కోసం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మార్పు అయితే తెలుస్తుంది. ఆల్రెడీ మొత్తం రెడీ అయితే పెట్టుకున్నారు అన్నమాట. ఎప్పటికప్పుడు రోజు రోజుకైతే ఈ ఐకానిక్ టవర్స్ మార్పు అనేది తెలుస్తుంది. ఇంకా టవర్ 2 దగ్గర కూడా వెళ్ళి చూద్దామండి. ఇది మనం చూస్తుంది వచ్చేసి ఎన్ట్వల్ రోడ్ అనమాట. ఈ ఎన్ట్వల్ రోడ్లో టవర్ 3, టవర్ 2కి మధ్యలో ఉన్నటువంటి పాలవాగ అయితే వెళ్తుంది కదండి, దానికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ అనమాట ఇది. మనం అప్పుడు చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో అయితే చేసాము. ఈ ఎన్ట్వల్ రోడ్ చూపించింది. అంతకుముందు మనం చేసినప్పుడు వీటిని అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చి చూస్తే అసలు మొత్తం ఇన్స్టాలేషన్ అయితే జరిగిపోయింది. అలానే ఈ రోడ్డుకి సంబంధించి పనులు చేయడం కోసం అంతా క్లియర్ అయితే చేసుకుంటున్నారు. ఇవన్నీ చూశారు కదా, మొత్తం కూడా ఇన్స్టాలేషన్ అయితే చేశారనమాట. ఎంత మారిపోయిందో మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇవన్నీ కూడా 24 అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 2 అండి. ఈ టవర్ 2 దగ్గర కూడా చాలా మార్పు అయితే వచ్చింది. చాలా మంది వర్కర్లు అయితే ఉండి పనులు అయితే చేస్తున్నారు. మనం అంతకుముందు వచ్చినప్పుడు ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి ఓన్లీ అప్పుడు ఇన్స్టాలేషన్ చేయడం కోసం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు చూస్తే మొత్తం కూడా ఈ ఇన్స్టాలేషన్ చేశారు. మళ్ళీ వీటికి ఇంకో స్టెప్ చేయడం కోసం కూడా ఈ నాడ్లు అనేవి ఇన్స్టాలేషన్ అయితే చేశారన్నమాట. అసలు ఇదంతా చూడండి. అలానే ఇది టవర్ 1 అనమాట. ఈ టవర్ 1 కూడా చూడండి అసలు ఎలా మారిపోయిందో. రాజధాని ప్రాంతంలో ఈ ఐకానిక్ టవర్ దగ్గర, ఈ 5 టవర్స్ దగ్గర పనులు అనేవి ఎంత వేగంగా జరుగుతున్నాయో తెలుస్తుంది. చూద్దాం ఎన్ని రోజులకి ఇంకా మార్పు వస్తుంది అన్నది కూడా చూద్దాము. చాలా మంది రాజధాని ప్రాంతంలో పనులు జరగట్లేదు అని చెప్పి అంటున్నారు. వాటిలో కొన్ని పనులు అయితే కొంచెం లేట్ అయితే అవుతున్నాయి, అది వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించినటువంటి పనులు అనేవి చాలా వేగంగా అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అండర్ గ్రౌండ్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కొన్ని రోడ్లు వేయాల్సిన పనులు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. నేను మ్యాక్సిమం అన్నీ మీకైతే చూపిస్తానండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ పైన వర్క్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. ఓకే అండి, చూశారు కదా, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.